విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అభిమానులను మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచే రీతిలో వసూలను రాబడుతుంది. మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే 67 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక 4 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. దీంతో సెకండ్ వీక్ ముగిసేలోపు ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కేరళ రాష్ట్రంలోనూ 1 కోటి గ్రాస్ వసూలు సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నాన్ మలయాళ వర్షన్ లో ఈ రేంజ్ వసూలు సాధించిన తొలి తెలుగు చిత్రంగా కింగ్డమ్ చరిత్ర సృష్టించింది. కేరళ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో స్పందన రావడం ఆశ్చర్యంగా ఉందని ఈ చిత్రం నిర్మాత నాగవంశి పేర్కొన్నారు. ఒకవైపు దేశంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ చిత్రం మరోవైపు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యుఎస్, గల్ఫ్ మార్కెట్లలో కింగ్డమ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా విజయ్ దేవరకొండకి కింగ్డమ్ ఒక మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ కు ఇది మరో సూపర్ హిట్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో కింగ్డమ్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.